వెల్కమ్ బ్యాక్ టు ప్రోగ్రెస్ క్రాఫ్ట్. మీరు బీఎస్సీ ఆర్ ఎంసీఏ చేసి టెక్ కెరియర్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారా? సూపర్. కానీ టెక్ కెరియర్ అనగానే మనందరికీ మైండ్లోకి వచ్చేది ఒకే ఒక మాట, కోడింగ్. కరెక్టా? కోడింగ్ నేర్చుకోవాలి, డెవలప్మెంట్ చేయాలి, అప్పుడే మనం టెక్లో సక్సెస్ఫుల్ అవ్వగలమని చాలా మంది ఫిక్స్ అయిపోతారు. కానీ చాలా కొంతమందికి ఈ కోడింగ్ జర్నీ ఈ ఇమేజ్ లో చూపించినట్టు ఒక పెద్ద ట్యాంగిల్డ్ వైర్ లాగా చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఎంత ట్రై చేసినా ఆ ల్యాడర్ ఎక్కడం కష్టంగా ఉంటుంది. మీకు అలానే అనిపిస్తే డోంట్ వరీ, అది మీ తప్పు కాదు. ఎందుకంటే టెక్ లోకి ఎంటర్ అవ్వడానికి ఇంకొక చాలా క్లియర్ అండ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాటజిక్ పాత్ ఉంది. ఈ రోజు మనం ఆ క్లియర్ ల్యాడర్ గురించి మాట్లాడుకుందాం. ద సాఫ్ట్వేర్ టెస్టింగ్ కెరియర్ పాత్. స్క్రీన్ మీద ఈ ఇమేజ్ చూడండి. మన టెక్ కెరియర్ కి రెండు ల్యాడర్స్ లాంటివి ఉన్నాయి. ఆన్ వన్ సైడ్ కోడింగ్ ల్యాడర్. ఇది ఫెంటాస్టిక్, కానీ అందరికీ సెట్ అవ్వదు. ఇది ఒక వ్యాస్ట్ పోర్షన్. రోజుకో కొత్త ఫ్రేమ్ వర్క్, రోజుకో కొత్త లైబ్రరీ, రోజుకో కొత్త విధానం, అండ్ వర్జన్ బంప్స్. ఈ పార్ట్ లో క్లారిటీ ఉండదు. చాలా అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అవసరం. అండ్ లెర్నింగ్ కర్వ్ సూపర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ పార్ట్. ఇది మీకు నచ్చితే గ్రేట్, గో సైన్ అప్ ఫర్ ఇట్, కోడింగ్ చేయండి, గ్రో ఇన్ దట్ ల్యాడర్. ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ దేర్. కానీ ఇంకొక సైడ్ చూడండి, ద టెస్టింగ్ ల్యాడర్. ఇది ఎంత క్లియర్ గా, స్ట్రాంగ్ గా, స్టెప్ బై స్టెప్ గా ఉందో. చాలా మంది అనుకుంటారు టెస్టింగ్ అంటే ఏదో చిన్న పని అని, కానీ అది కంప్లీట్ గా మిస్కన్సెప్షన్. ఎ గ్రేట్ టెస్టర్ ఇస్ యాజ్ వాల్యుబుల్ యాజ్ ఎ గ్రేట్ డెవలపర్, బికాస్ దే ఆర్ ద గార్డియన్స్ ఆఫ్ ప్రోడక్ట్ క్వాలిటీ. ఈ టెస్టింగ్ ల్యాడర్ లో ప్రతి స్టెప్, అంటే ప్రతి రంగ్ మీకు ఏదైతే ఉందో ఒక చాలా ఇంపార్టెంట్ స్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. లెట్స్ క్లైంబ్ ఇట్ టుగెదర్ ఇన్ దిస్ వీడియో టుడే. రంగ్ 1, క్యూరియాసిటీ. ఫస్ట్ మీరు డిటెక్టివ్ లాగా ఆలోచించాలి. ఈ బటన్ ని క్లిక్ చేస్తే ఏమవుతుంది, రాంగ్ ఇన్పుట్ ఇస్తే ఏమవుతుంది. ఈ క్యూరియాసిటీతో యాప్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ నెంబర్ 2, లాజిక్. నెక్స్ట్, స్ట్రాంగ్ లాజిక్ యూస్ చేసి టెస్ట్ కేసెస్ రాయండి. ఇఫ్ ఏ యూజర్ డస్ దిస్, దెన్ దిస్ షుడ్ హ్యాపన్. ఈ యూజర్ ఇది చేస్తే ఇది అవుతుంది, అది చేస్తే ఇది అవుతుంది. నేను ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ని ఎలా చేయాలి అని నేను ఫ్లో చార్ట్స్ లో మాట్లాడాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, నేను ఆ వీడియో మీకు ఇక్కడ ఇస్తాను. యూ క్యాన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఓకే. అండ్ ఈ లాజిక్ అనేది పార్ట్స్ క్రియేట్ చేసి అన్ని సినారియోస్ ని కవర్ చేయగలిగే థాట్ ప్రాసెస్ ఉండాలి. దట్స్ వాట్ లాజిక్ ఇస్ ఆల్ అబౌట్. నెంబర్ 3, అనాలిసిస్. ఇక్కడ మీరు ఒక యూజర్ లాగా ఆలోచిస్తారు. ఈ ఫీచర్ ని యూజర్ కి ఈజీగా ఉందా అని అనలైజ్ చేస్తారు. యు బికమ్ ద యూజర్స్ అడ్వకేట్. మీరు చాలా కష్టంగా ఇచ్చారు, ఈ ఫీచర్ నేను యూజ్ చేస్తున్నానని, ఈ ఫీచర్ ని మీరు ఇలా ఇస్తే ఇంకా బాగుంటేది. యూజర్స్ మైండ్ సెట్ లో ఆలోచిస్తే ఈ ఫీచర్ ని ఇలా డెవలప్ చేస్తే బాగుండేది. మేబీ ఆ బటన్ రైట్ కార్నర్ లో కాదు, లెఫ్ట్ కార్నర్ లో పెడితే బాగుండేది. యూ విల్ డిబేట్ విత్ ద డెవలప్మెంట్ అండ్ డిజైన్ టీమ్. అది చేస్తే అండ్ ప్రొడక్ట్ టీమ్ తో పాటు. దట్స్ వాట్ అనాలిసిస్ ఇస్ ఆల్ అబౌట్. రన్ 4, ఆటోమేషన్. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. టెస్టింగ్ లో కోడింగ్ ఉండదా? డెఫినెట్ గా ఉంటుంది. కానీ డెవలప్మెంట్ కోడింగ్ కి, టెస్టింగ్ ఆటోమేషన్ కోడింగ్ కి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. డెవలప్మెంట్ అనేది ఒక ఓపెన్ ల్యాండ్ లో బిల్డింగ్ ని డిజైన్ చేసి ప్రతి బ్రిక్ తో కట్టడం లాంటిది. కానీ ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఆ ఆల్రెడీ కట్టిన బిల్డింగ్ కి టూల్స్ యూస్ చేసి ఒక అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం లాంటిది. యూ యూజ్ టూల్స్ లైక్ సెలీనియం, సైప్రస్, ప్లేరైట్, బట్ ఇన్ అ వెరీ ఫోకస్డ్ అండ్ స్ట్రక్చర్డ్ వే. హెరాస్ ఉండదు, క్లారిటీ ఉంటుంది. అండ్ విత్ ఏఐ ఈ ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఇంకా ఈజీగా అవుతుంది. సరే, ఈ టెస్టింగ్ ల్యాడర్ ఎక్కితే ఎలాంటి రోల్స్ ఉంటాయి అండ్ గ్రోత్ ఎలా ఉంటుంది? వెరీ సింపుల్. మీరు ఒక క్యూఏ ఇంజనీర్ గా స్టార్ట్ చేసి మీ అనలిటికల్ స్కిల్స్ యూస్ చేస్తారు. ఫ్రమ్ దేర్ మీరు ఈజీగా ఆటోమేషన్ ఇంజనీర్ గా షిఫ్ట్ అవ్వచ్చు. ఇక్కడ మీ కోడింగ్ స్కిల్స్ కి హై డిమాండ్ ఉంటుంది. అప్పుడప్పుడు పర్ఫార్మెన్స్ ఆర్ సెక్యూరిటీ టెస్టింగ్ లాంటి స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ లోకి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. టెస్టింగ్ లో గ్రోత్ లేదు అనేది ఇంకొక పెద్ద మిత్. మీరు ఒక మంచి క్యూఏ ఇంజనీర్ గా స్టార్ట్ అయ్యి క్యూఏ లీడ్, క్యూఏ మేనేజర్ ఆర్ ఈవెన్ టెక్ ప్రోడక్ట్ మేనేజర్ గా కూడా ఎదగొచ్చు. ఎందుకంటే ప్రోడక్ట్ గురించి అందరికన్నా మీకు యాజ్ ఎ క్యూఏకి బాగా ఎక్కువగా తెలుస్తుంది.
ఏది బాగుంది, ఏది బాగాలేదు, ఎక్కడ బొక్కలు ఉన్నాయి, ఎక్కడ మంచిగా ఉంది, ఎక్కడ మన ప్రొడక్ట్ స్ట్రాంగ్, ఇదంతా ఒక డెవలపర్ కి, ఒక ప్రొడక్ట్ మేనేజర్ కి, ఒక డిజైన్ మేనేజర్ కి కన్నా ఒక క్యూఏ మేనేజర్ అండ్ క్యూఏ టీమ్ కే బాగా తెలుస్తుంది. సో ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, టెక్ కెరియర్ అంటే కోడింగ్ మాత్రమే కాదు. కోడింగ్ మీకు కన్ఫ్యూజన్ గా అనిపిస్తే దానికి డౌన్ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ద టెస్టింగ్ ladder ఆఫర్స్ ఎ క్లియర్, స్ట్రక్చర్డ్ అండ్ రివార్డింగ్ కెరియర్ పాత్. స్కిల్డ్ టెస్టర్స్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఏఐ ఏజ్ ఆఫ్ ఆటోమేషన్ ఇంజనీర్స్ కి మార్కెట్ లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. సో చూస్ యువర్ ladder వైస్లీ. రెండు లాడర్స్ కూడా సక్సెస్ఫుల్ టెక్ కెరియర్ అనే డెస్టినేషన్ కి తీసుకెళ్తాయి. ఇట్స్ అబౌట్ చూసింగ్ ద పాత్ దట్ బెస్ట్ సూట్స్ యువర్ బ్రెయిన్ అండ్ యువర్ స్కిల్స్. ఈ వీడియో మీకు ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చింది అనుకుంటున్నాను. అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కెరియర్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఆర్ మీరు ఆల్రెడీ టెస్టింగ్ సైడ్ వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నారా? కింద కమెంట్స్ లో నాకు డెఫినెట్ గా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ కోడింగ్ తో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ప్రోగ్రెస్ క్రాఫ్ట్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Until next time, keep learning, keep growing. Raghudetta signing off.